ఇక రాష్ట్రంలో భూముల విలువ పెంపు రెవెన్యూపై ఉన్నత స్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవ అమ్మకాలు కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ వాల్యూకు సవరణలు ఉండాలి. ఎక్కడెక్కడ ఏ భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి. స్టాంపు డ్యూటీ పెంచాలా తగ్గించాలా అనే దానిపైన స్టడీ చేయండి. జీఎస్టీ ఎగవేతలు అక్రమ మద్యం అరికట్టండి. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా రాబడి వచ్చేలా మంత్లీ టార్గెట్స్ ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా ఆదేశాలు జారీ చేసిండు. రాష్ట్రంలో భూముల విలువను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారు. భూముల అమ్మకాలు కొనుగోళ్ల వాస్తవ ధరలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెంచేలా సవరణలు ఉండాలని స్పష్టం చేశారు. ఇక ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంపు డ్యూటీ తెలంగాణలో ఎంత మేరకు ఉంది, తగ్గించాలా పెంచాలా అనే దానిపైన కూడా అధ్యయనం చేయాలని సూచించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భూముల విలువలు సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలను పక్కాగా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపు రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సెక్రటేరియట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఇక హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు బాగా పెరిగిన నేపథ్యంలో కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల ప్రభుత్వ మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకుండా పోవడం ప్రధాన కారణమని చర్చలో తేలింది. మొత్తం మీద ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా, రెవెన్యూ ద్వారా ఎంత వరకు ఆదాయం రాబట్టుకోవాలి, తర్వాత అంటే వాస్తవంగా ఉన్నటువంటి రేట్లకు, తర్వాత అక్కడ మార్కెట్ రేటుకి ఉన్నటువంటి అంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేటుకి చాలా తేడాలు ఉంటా ఉన్నాయి. దీన్ని సవరించాల్సిన అవసరం ఉందా, దానికి సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం చేయండి, ఒక నివేదికను తయారు చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినరు ముఖ్యమంత్రి.